హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. కాకరకాయ ఫ్రై అసలు చేతి లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు? మా బంగారు తమ్ముళ్ళు, రూమ్లో వండు తినే తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు. తమ్ముళ్ళు, మీరు కూడా సింపుల్గా ఇలా కాకరకాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కాకరకాయలు పీల్ చేసుకొని లైట్గా మధ్యలో ఘాటు పెట్టుకొని లోనున్న సీడ్స్ మొత్తం తీసేయాలి. సీడ్స్ క్రిస్పీగా తినడానికి ఇష్టపడే వాళ్ళు అయితే ఉంచుకోవచ్చు. సో లేతకాయలు అయితే కంపల్సరీ సీడ్స్ తీయాలి, లేదంటే దానిలో కూడా చేదు ఉంటుంది. కాకరకాయలు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళు వేసి స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని కాకరకాయలు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే కాకరకాయలు సరిపోతుంది. ఈలోగా మనం కారం కోసం ప్రిపేర్ చేసుకుందాం. కారంకి సరిపోను ఎండుమిర్చి, ధనియాలు కొన్ని ఒక 3 స్పూన్స్ ధనియాలు అయితే సరిపోతాయి. కొంచెం జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఉంచుకుని స్టవ్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక కారం ఏమి ఉండదు, ఇదే కారం సరిపోతుంది కర్రీకి. నెక్స్ట్ పుట్నాల పప్పు, వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ వేయించి ఉంటాయి కదా శనగపప్పు. సో కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో మనకు మెత్తగా పౌడర్ అయిపోతాయి. ఈలోగా కాకరకాయలు కూడా ఉడికేసినాయి. బాగా ఉడకవసరం లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఆ వాటర్ మొత్తం తీసేసి ఇలా కాకరకాయలు ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది కాకరకాయ ఫ్రైకి, తప్పదు, చాలా ఆయిల్ పడుతుంది. కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఫస్ట్ ఏమీ వద్దు, తాలింపు గింజలు అట్లా ఏమీ వేయద్దు. ఫస్ట్ కాకరకాయలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు నీళ్ళు వంపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, నీళ్ళు ఉండిపోతాయి. వాటిలో మధ్యలో ఘాట్లు పెట్టాం కదా, ఘాట్లో నీళ్ళు ఉండిపోతాయి. కొంచెం చూసి నీళ్ళు ఉంచేసుకోండి. ఈలోగా మిక్సీ పట్టేసుకుందాము. ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, అలానే పుట్నాల పప్పు, 4 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని ఉప్పు మెత్తగా పౌడర్ చేసేసుకుంటే మిక్సీ సరిపోతుంది. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అవ్వడానికి చాలా టైమే పడుతుంది. సో ఏం పర్లేదు, మెల్లగా నిదానంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోండి. చూసారా ఎట్లా అయిపోయినాయో? బాగా ఫ్రై అవ్వాలి కాకరకాయలు. కాకరకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఒక 2 మినిట్స్ చల్లారిన తర్వాత మనం కారం చేసుకున్నాం కదా, శనగపప్పు కారం, అవి చక్కగా కాకరకాయల లోపల ఉంచి మొత్తం వాటిలోకి పెట్టుకోవాలి. ఇంకా మొత్తం పట్టదు, ఇంకా మిగులుతుంది కారం. అది పక్కకు పెట్టేసుకుని వాటిలో సరిపోయినంతవరకు కారం చక్కగా పెట్టేసుకోవడమే. నేను వేసుకున్న ఎండుమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకే తక్కువ వేసుకున్నాను. స్పైసీ లేని కాయలు అయితే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా, కారము రెడ్గా కనపడుతుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము కాకరకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిలే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు తాలింపు వేసుకొని అదే ఆయిల్లో ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. వీడియో లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి, చిన్న ఛానల్ కదా, పెద్దగా ఎదగాలి కదా నేను కూడా. సో కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కర్రీ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. కుదిరిన వాళ్ళు అయితే ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం కారం పెట్టి ఉంచుకున్నాం కదా కాకరకాయలు, వాటిని కూడా వేసి సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే శనగపప్పు కారం మొత్తం మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది, కర్రీ వేస్ట్ అయిపోతుంది.
సో వీలైనంతగా సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్ మీద మనం శనగపప్పు కారం పెట్టాం కదా కాకరకాయ లోపల, అదంతా ఆయిల్ పట్టేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకి పౌడర్ ఉంటుంది కదా శనగపప్పు కారం, అది కూడా మొత్తం కర్రీ లోపల దానిలో వేసేసుకొని ఆయిల్లో సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవడమేను, అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్ ఏమి ఎక్కువ ఉండదు, కానీ ట్రస్ట్ మీ అస్సలు చేదు అనేది ఉండదు. మామూలుగా కాకరకాయ తినేయచ్చు, అసలు నచ్చని వాళ్ళకు ఒకసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళు చేదుగా ఉంది అంటే అప్పుడు నన్ను అడగండి, అస్సలు చేదు ఉండదు, బాగుంటుంది సూపర్గా. మా ఇంట్లో అయితే ఫేవరెట్ కర్రీ. ఇంతే, అయిపోయింది ప్రాసెస్. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలా సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.